చెప్తున్నాను మీకు. ఈ అపోస్తుల కార్యం చాలా విలువైన గ్రంథం. అందుకనే బైబిల్ స్టడీలు కూడా మిమ్మల్ని అందరినీ మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నా. అపోస్తుల కార్యంలోనే సంఘ స్థాపన జరిగింది. ఎక్కడ జరిగింది చెప్పండి? అమ్మ చెప్పాలి. అపోస్తుల కార్యంలోనే సువార్తలు దాటిన తర్వాత అపోస్తుల కార్యం అనగా అపోస్తులు చేసిన పనులు. అపోస్తులు చేసిన ఆ పనులు ఏం చేశారట వారు? అక్కడ ఏమంటుందంటే యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుతూ ఉందట. ఏం నొందుతూ ఉంది చెప్పండి? క్షేమంగా అభివృద్ధి నొందుతూ ఉంది. క్షేమంగా అభివృద్ధి నొందుతూ ఉంటుంది. ఈరోజు చెప్తున్న ఒక మంచి మాట, సంఘము క్షేమాభివృద్ధి నొందాలంటే ఒక విశ్వాసిగా ఒక 3 పనులు నువ్వు గనక ఈ సంవత్సరం ఈ 3 పనులు కనుక నువ్వు చేస్తే ఈ పరమగురు క్రీస్తు సంఘం రానున్న సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఒక మాదిరికరమైన సంఘంగా దేవుడు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము క్షేమంగా ఉండాలంటే విశ్వాసిగా నీ పాత్ర. విశ్వాసిగా ఈ సంఘంలో చేర్చబడిన నీవు ఈ సంఘ క్షేమం కోసం నువ్వు ఏ విధంగా పాటుపడాలంటే రండి ఒక మాట చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తున్నాడు. మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. 4వ అధ్యాయం 15వ వచనం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేయమంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే అభివృద్ధి అట. నీ అభివృద్ధి. ఏ అభివృద్ధి చెప్పండి? నీ అభివృద్ధి, నా అభివృద్ధి అట అందరికీ తేటగా కనిపించాలట. ఎట్లా కనిపించాలి చెప్పండి? మస్క కాదు. చూడండి, కొంతమందికి కళ్ళకు పైన ఏమంటే పొరలు వస్తాయి. ఏమొస్తాయి చెప్పండి? నాకు కూడా పొర వచ్చింది, నేను సర్జరీ చేసుకున్నా. ఆ పొర ఉన్నప్పుడు ఏం జరిగేదంటే నాకు కొంచెము తేడా కనిపించేది. మనుషులు డబుల్ కనిపించేది. వాక్యం చూస్తే డబుల్ కనిపించేది. ఇది ఏంటంటే తేటగా నీ అభివృద్ధి అట. ఈ 2025 సంవత్సరం ఈ దినం ఉపవాసం ఉండి దేవుని ఎదుట మొరపెడతా ఉంటుంది కనట. నీ అభివృద్ధి తేటగా కనపడు నిమిత్తము వీటి మీద మనసు పెట్టి వీటి యందు నువ్వేం చేయాలంటే సాధకం, ఎక్సర్సైజ్ చేయాలి. ఏం చేయాలి చెప్పండి? అందరు చెప్పాలి. ఏం చేయాలట? ఎక్సర్సైజ్ చేయాలి. అందుకని చెప్తా ఉంటున్నా, ఈ 3 మాటలు చాలా విలువైన మాటలు. ఈ దినం ఈ సంఘము క్షేమాభివృద్ధిని పొందాలంటే నీ అభివృద్ధి కనపడాలి. ఏం కనపడాలి చెప్పండి? అందరు చెప్పాలి. ఏం కనపడాలి? చాలామంది అభివృద్ధి అంటే ఏమనుకుంటున్నారంటే ఈ లోక సంబంధమైన ఆలోచనలు అనుకుంటున్నారు. ఈ లోక సంబంధమైన గృహాలు, ఇల్లులు, ఆ తర్వాత ఈ గృహానికి సంబంధించిన కార్లు, వస్తువులు, ఫ్లాట్లు, భూములు, ఇవన్నీ భౌతిక సంబంధమైన అభివృద్ధి. ఏ సంబంధం చెప్పండి? అది లోక సంబంధమైన అభివృద్ధి. ఆ అభివృద్ధి కాదు నా దేవుడు కోరుకునేది. ఈ రాత్రి ఏమంటున్నాడంటే నీ వాట ఒక మాట చదవండి. 3వ యోహాను పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం ఉంటుంది. దాంట్లో ప్రియుడా, నీ ఆత్మ అభివృద్ధి వర్ధిల్లుటనగా అభివృద్ధి పొందుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు అనగా అభివృద్ధి పొందుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించాలట. ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. ఏం చేయాలట? ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం కోరుకోవద్దు. రాత్రి అక్కడ ఏమంటున్నాడంటే ఒక మంచి మాట, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. వర్ధిల్లుట అనగా అభివృద్ధి. ఏంటి చెప్పండి? చెప్పాలి. ఏంటిది అది? నీ అభివృద్ధి అట ఈ సంవత్సరము నీ ఇంటి వారికి సంఘంలో తేటగా కనిపించాలి. ఒకప్పుడు ఈ యొక్క బిడ్డ కనీసం వాక్యం చదవలేదు, ఇప్పుడు వాక్యం చదువుతూ ఉంది. ఒకప్పుడు ఈ బిడ్డ పాట పాడడానికి రాలేదు, ఇప్పుడు ఆరాధన చేస్తూ ఉంది అని నిన్ను చూసి ఇతరులు నీ అభివృద్ధిని చూసి వారు ఏం చేయాలి అంటే సంతోషపడాలి. ఏం చేయాలి చెప్పండి? నీ అభివృద్ధిని చూసి సంతోషపడాలంటే 3 మాటల్లో మొదటిది ఆత్మలో అభివృద్ధి. దేంట్లో అభివృద్ధి అట? అందరు చెప్పాలి. దేంట్లో అభివృద్ధి? అక్కడ ఒక మంచి మాట మాట్లాడుతుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలలో అభివృద్ధి పొందాలి. నువ్వు అభివృద్ధి పొందడం ఎందుకు తెలుసా? అది సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించాలట. ఒక మంచి మాట చెప్తా, ₹1,00,00,000 మాట చెప్తా ఈరోజు. ₹1,00,00,000 మాట. ఈ మాట ఎక్కడ దొరకదు మీకు. ₹1,00,00,000 పెట్టిన దొరకదు. ఇక్కడ ఏమంటున్నాడంటే నా దేవుడు ఒక మంచి మాట మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడుతూ ఉంటున్నాడంటే
ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో నువ్వు వర్ధిల్లాలి. ఏం వర్ధిల్లాలి చెప్పండి అమ్మ, చెప్పాలి. ఏం వర్ధిల్లాలట? ఒకటే మాట, నువ్వు భౌతికంగా ఆశీర్వదించబడాలంటే, నువ్వు ఆత్మీయంగా ఆశీర్వదించబడాలంటే నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆత్మ అభివృద్ధి పొందుతూ ఉంటే భౌతిక ఆశీర్వాదాలు కూడా దేవుడు దయచేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆత్మలో ఈ యొక్క 20% ఈ సంవత్సరం నువ్వు ఫలిస్తే భౌతికంగా కూడా నా దేవుడు ఏం చేయబోతా ఉన్నాడంటే 20% నీ బిజినెస్ని ఇంక్రీజ్ చేయబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ ఏమంటుందంటే ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో కుటుంబంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, నువ్వు చేస్తున్న ప్రతి పనిని నా దేవుడు ఏం చేస్తాడంటే ఆత్మ ఏ విధంగా వర్ధిల్లుతూ ఉంటుందో నీకున్న భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు ఆ విధంగా అభివృద్ధిలోకి తీసుకురాబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆత్మలో వర్ధిల్లాలి. దేంట్లో వర్ధిల్లాలి అమ్మ? అందరు చెప్పాలి. దేంట్లో వర్ధిల్లాలి? కొంతమంది చూడండి, వారు సడన్గా ఇట్లా లేస్తారు, సడన్గా మరలా కుప్పకూలిపోతారు. వారు ఏంటంటే భౌతిక ఆశీర్వాదాల మీద ఆధారపడుతూ ఉంటారు. క్రైస్తవులు కూడా ఈ దినం చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే భౌతిక ఆశీర్వాదాల మీద ఆలోచనలు చేస్తూ ఉంటున్నారు. భౌతిక ఆశీర్వాదాల వలన ఆలోచన చేయడం వలన ఏదో ఒకరోజు కుప్పకూలిపోతూ ఉన్నారు. ఆ కుప్పకూలిపోయినప్పుడు వారు బాధపడుతూ ఉంటున్నారు. ఒక మంచి మాట ఏంటంటే నువ్వు ఆత్మలో ఎంత బలపడితే దేవుడు అంటున్నాడు అన్ని విషయాలట. ఏ విషయాలు చెప్పండి? కొన్ని విషయాలు కాదు. ఏ విషయాలట? దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు. ఆది కాండము రండి ఒకసారి. ఆది కాండము 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించును, ఎట్లనగా మీరు ఫలించి, అందరు చెప్పాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించి దాన్ని లోబరుచుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? దానిని అందరు చెప్పాలి. దాన్ని ఏం చేయాలట? లోబరుచుకోవాలి. దేవుడు వాగ్దానం చేశాడు, నేను అభివృద్ధి చేస్తాను, నేను అన్ని తెల్లగా అభివృద్ధి చేస్తానని. లాస్ట్ యోహాను పత్రిక వచ్చరికి ఏమంటున్నాడంటే ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలట. ఏ విషయాల్లో చెప్పండి అమ్మ, చెప్పాలి. ఏ విషయంలో? ఒక్క మాట చెప్తా వినండి. మీరు బాప్టిస్మం తీసుకున్నప్పుడున్న ఆత్మీయ స్థితి ఈ దినం ఉందా? మీరు బాప్టిస్మం తీసుకున్నప్పుడు ఉన్నంత ఆత్మవర్ధిలత ఈ 2025 సంవత్సరంలో ఉందా? ఒకప్పుడు మీరు ప్రార్థన చేస్తే గంటలు ప్రార్థన చేసేవారు. ఒకప్పుడు మీరు ప్రార్థన చేస్తే మోకరిస్తే లేవకుండా ప్రార్థన చేసేవారు. కానీ ఇప్పుడు ఆత్మలో నీరసించిపోయారు. వర్ధిల్లవలసిన మీరు ఇప్పుడు ఏమైపోయారంటే నీరసించిపోయారు. ఏమైపోయారు చెప్పండి అమ్మ, చెప్పాలి. ఏమైపోయారట? నీరసించిపోవారు. అందుకనే మిమ్మల్ని చూస్తే ఎవరు కూడా అభివృద్ధి పడతా ఉంటలే. ఏదో ఆదివారం ఆరాధనకు వస్తూ ఉన్నావు, పోతా ఉన్నావు, ఆదివారం ఆరాధనకు వస్తూ ఉన్నావు, పోతా ఉన్నావు. కానీ నిన్ను చూసి ఈ బిడ్డ ఒకప్పుడు ఏమీ లేని పరిస్థితుల్లో ఉండేది, ఇప్పుడు బైబిల్ అంతా కంఠపాఠంగా చెప్తా ఉందని. నీ అభివృద్ధిని చూసి ఇతరులు నిన్ను హెచ్చించే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏమంటుందంటే ఆత్మలో వర్ధిల్లాలట. ఎలా వర్ధిల్లాలి అమ్మ, చెప్పాలి. ఆత్మకు ఇప్పుడు మామూలుగా మన శరీరానికి ఆహారం తింటే బలం. ఏం తింటే బలం చెప్పండి? ఆహారం తింటే. ఆత్మకు కూడా ప్రార్థననే ఒక ఆహారాన్ని మనం పెట్టాలి. దేన్ని పెట్టాలి చెప్పండి? ఈ ఆత్మ బలపడాలంటే ప్రార్థన. ఏంటి చెప్పండి? అందరు చెప్పాలి. ఏంటి చెప్పండి? ప్రార్థన. 24 గంటలు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్కి 24 గంటల్లో 1 గంట నువ్వు దేవునికి ఇచ్చి చూడు. దేవునికి ఇచ్చి 1 గంట చూడు. మార్టిన్ లూథర్ కదా ఒక మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? 1 పని ఉంటే 1 గంట సేపు ప్రార్థనలో ఉంటా, 10 పనులు నాకుంటే 10 గంటలు ప్రార్థనలో ఉంటా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీ అందరూ చెప్తున్న ఒక మంచి మాట ఏంటంటే ఈ రాత్రి మనం ఆత్మలో వర్ధిల్లాలి. ఎక్కడ వర్ధిల్లాలి? ఈ ఆత్మలో వర్ధిల్లుటట సంఘానికి అంతా ఈ 2025 సంవత్సరము అది తేటగా కనపడాలట. ఎలా కనపడాలి? మస్క కాదట. ఎలా కనపడాలి? అది తేటగా కనపడాలంటే నువ్వేం చేయాలంటే ఈ సంవత్సరం నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి. ఎలా వర్ధిల్లాలి? అందరు చెప్పాలి. ఎలా వర్ధిల్లాలి? ఆత్మలో వర్ధిల్లాలంటే ప్రార్థన. ఏం చేయాలి చెప్పండి? మనం ప్రార్థన చేయాలి. మొదటిది. రెండోది అక్కడ అంటున్నది ఒక మంచి మాట. కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. యెహోవా నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ
సరి ఆ కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7-8 వచనాలు. కట్టడను నేను వివరించదను. ఎవరన్నా ఒక్కరు చదవండి. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను. దేవుని స్తోత్రం కలుగును గాక. బాప్టిస్మము తీసుకున్న నీవు ఎప్పుడైతే నువ్వు బాప్టిస్మం తీసుకుంటావో ఆ బాప్టిస్మం తీసుకున్న దినమే దేవునికి ఒక బహుమానంగా ఆత్మని ఇస్తాడు. ఏమిస్తాడు చెప్పండి? ఈ ఆత్మ లోపల ఉంటుంది. ఈ ఆత్మ ఆరిపోకూడదు. ఏం చేయకూడదట? ఆరిపోకూడదు. ఈ ఆత్మ దినదినము అభివృద్ధిలోనికి రావాలి. ఎలా రావాలి? దినదినము అందరు చెప్పాలి. ఎలా రావాలి? అభివృద్ధిలోనికి రావాలని. అక్కడ ఏమంటుందంటే, నీవు నా కుమారుడవు, నేడు నేను కని ఉన్నాను. నేడు నేను, అందరు చెప్పాలి, నేడు నేను. అంటే బాప్టిస్మం తీసుకున్నాడు, బయటకు వచ్చాడు. ఆ బయటకు వస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? నన్ను అడుగుము, నీకు జనాలను స్వాస్థ్యంగా ఇస్తాను. ఎలా ఇస్తాడట? నీ ఆత్మ వర్ధిల్లాలంటే ప్రార్థనలు నువ్వు అడగాల్సింది ఏంటంటే, నశించిపోతున్న ఆత్మల్ని సంఘంలో చేర్చు. ఈ సంఘము క్షేమాభివృద్ధిగా నువ్వు నీ సంఘము క్షేమంగా అభివృద్ధి పొందాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ప్రార్థనలు నువ్వు ఏమనంటే జనాలను అడగాలి. ఎవరిని అడగాలి? అక్కడ ఏమండు? నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యంగా ఇస్తాడట. ఎవరిని ఇస్తాడట? అమ్మ చెప్పాలి, ఎవరిని ఇస్తాడట? మనకు పశువులు, గొర్రెలు, మేకలు కాదు మనకు కావాల్సిన సంఘానికి. మనకేం కావాలి? జనాలు కావాలి. ఎవరు కావాలి చెప్పండి? బాప్టిస్మము తీసుకున్న తర్వాత, ఆత్మను పొందుకున్న తర్వాత, సంఘంలో చేర్చబడిన నీవు నాడే అక్కడ మంచి మాట అంటున్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. ఎప్పుడట? బాప్టిస్మం ఇచ్చిన రోజే. కొంతమంది ఇప్పుడే బాప్టిజం ఇచ్చాం కదా, మేము చెప్తే ఎవరు నమ్ముతారు అని వీరు చెప్పరు. 20-30 సంవత్సరాలు బాప్టిజం తీసుకొని సంఘంలో ఉన్నవారు కూడా కొత్త వారిని సంఘంలో చేర్చమని మీరు చెప్పకపోవడం వల్ల ఈరోజు సంఘము క్షేమాభివృద్ధి పొందకపోవడమే కాకుండా నీ ఆత్మ నశిస్తూ ఉంది. ఏమైపోతావు చెప్పండి? ఆత్మ నశిస్తూ ఉంది. నువ్వు ఆత్మ పొందుకున్న నీవు నీ ఆత్మ అభివృద్ధి కావాలంటే ఒకటే మాట చెప్తా ఉన్నా, జనాలను అడగాలట. ఎవరిని అడగాలి? అక్కడేముంది? నేడు నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యంగా ఇస్తానని బాప్తిస్మం తీసుకున్న రోజే. ఎప్పుడో కాదు, నేడే. నాకు మంచి మాట, నేడే జనాలను అడగాలి. ఎవరిని అడగాలి చెప్పండి? అందరు చెప్పాలి. ఎవరిని అడగాలి? ఒక ఆత్మ ఇంకో ఆత్మను కనాలి. ఒక ఆత్మ ఇంకో ఆత్మను కనాలి. ఒక మాట ఉంటుంది, గొర్రెల కాపరి గొర్రెలను కంటాడా? గొర్రెలు కంటాయా? చెప్పాలి. గొర్రెలు కంటాయా? గొర్రెల కాపరి కంటాడా? గొర్రెలు కనాలి. అప్పుడు నీ యొక్క అభివృద్ధట పలాని సిస్టర్ వలన ఈ సంఘంలో ఇన్ని ఆత్మలు చేర్చబడ్డాయని నిన్ను చూసి నీ అభివృద్ధి అంతా కనిపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక మంచి మాట చెప్తా. ఈ దినము అత్యధికంగా అభివృద్ధి పొందుతున్న కొన్ని సంఘాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. దాంట్లో ఒక సంఘము మన చిలుకలూరుపేటలో ఉంటున్న అన్న సంఘం. ఏం పేరు? అన్న పేరు షాలేం రాజు అన్న సంఘం. ఈ షాలేం రాజు అన్న సంఘము చూస్తుంటుండగానే విపరీతమైన జనాలు ఆ సంఘంలో చేర్చబడ్డారు. ఒకరోజు అన్న వాక్యం ఏం చెప్తా ఉన్నాడంటే, ఈ సంఘంలో ఒక ముగ్గురు, ఎంతమంది చెప్పండి? అందరు చెప్పండి, యూట్యూబ్లో చూడండి. ఒక ముగ్గురు స్త్రీలట ఒక ఊరు మొత్తాన్ని సంఘంలోకి చేర్చారట. ఎంతమంది? చెప్పాలి, ఎంతమంది? వాళ్ళ దాహం తీరలే. ఇప్పుడు ఆ ఊరు అయిపోయింది, ఆ పక్క ఊరెమ్మడి పడ్డారు. ఆ పక్క ఊరెమ్మడి కాదు, ఆ ప్రాంతంలో ఆ ముగ్గురు కలిపి సంఘంలో 6,000 మందిని సంఘంలో చేర్చారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు వారి ఆత్మ తేటగా కనబడతా ఉంది. వారు ఆత్మలో అభివృద్ధి పొందుతూ ఉంటున్నారు. ఇదిగో జనాలను కంటూ ఉంటున్నారు, జనాలను స్వాస్యంగా అడుగుతూ ఉంటున్నారు. ఎప్పుడైతే జనాలను స్వాస్యంగా అడగడం ఆరంభిస్తూ ఉన్నారో సంఘము క్షేమముగా అభివృద్ధి పొందుతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీ అందరూ చెప్తున్న ఒక మంచి మాట ఏంటంటే, ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని కనాలి. ఏం కనాలి చెప్పండి? చెప్పాలి. ఆత్మను పొందుకున్న నీవు జనాలను స్వాస్యంగా అడగాలట. ఎవరిని అడగాలి?
చాలామంది ఏం చేస్తారంటే, ప్రభా మాకు ఫ్లాట్ కావాలి, ఇల్లు కావాలి, బంగారం కావాలి, మా పెళ్ళికి ఎదిగొచ్చిన కుమారుడు పెళ్లి చేయాలి, చదువుల్లో మంచి మార్కులు రావాలని మీ వ్యక్తిగతంగా అడుగుతూ ఉంటారు. కాబట్టి మీరు అక్కడే ఉండిపోతూ ఉన్నారు. ఈ రోజు నుంచి మీ ప్రార్థన అంశం మారిపోవాలి. ఏమని మారాలి తెలుసా? ప్రభా నా ఆత్మ వర్ధిల్లాలి. ఏం వర్ధిల్లాలి? నీ ఆత్మ వర్ధిల్లితే నువ్వు అన్నిట్లో వర్ధిల్లుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకటే సీక్రెట్, నువ్వు ఇన్ని రోజులు చేస్తున్న ప్రార్థన పక్కన పెట్టు. ఈ రాత్రి నేను చెప్తున్న ప్రార్థన చేయి. ప్రభా నా ఆత్మను వర్ధిల్ల చేయాలంటే నీవు నా పక్షంగా ఉండి నేను చేయబోతున్న ఈ సంవత్సరము జనాలను నాకు స్వాస్థ్యం చేయాలి. ఎవరినట? అందరు చెప్పాలి. ఎవరిని స్వాస్థ్యం చేయాలట? జనాలను స్వాస్థ్యం చేయాలని నువ్వు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? అందరు చెప్పాలి. ఏం చేయాలట? ప్రార్థన చేయాలట. ప్రార్థన చేయాలి. ప్రార్థన. మనమందరం ఈ సంవత్సరం చేయాలంటే ఆత్మలో అభివృద్ధి. ఆత్మలో, అందరు చెప్పాలి. ఆత్మలో అభివృద్ధి. ఒక మంచి మాట చూపెడతాను. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు యోర్దాను తీరమున అమోరీయుల 2 రాజులైన సిహోనుకును ఓగుకును మీరు ఏమి చేసిరో అనగా ఎలాగు నిర్మూలము చేసిరో ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. నేను మీకు ఉపకారం చేసేది గనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మంచిది. కొద్ది నిమిషాలు ఈ మాటలు విందాం మనం. ఇజ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత వారికి అడ్డుగా ఏముంటుందంటే ఎరికో పట్టణం ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? అందరూ చెప్పాలి. ఏముంటుంది? ఎరికో పట్టణం ఉంటుంది. ఈ ఎరికో పట్టణం సైజ్ అంటే ఎరికో పట్టణం చుట్టూ కూడానట ఒక బస్సు పోయేంత వెడల్పుతోటి గోడలు ఉంటాయి. ఎలా ఉంటాయి చెప్పండి అవి? ఒక బస్సు చెప్పండి, ఒక బస్సు పోయేంత వెడల్పుతోటి ఆ ఎరికో పట్టణం చుట్టూ కూడా పెద్ద పెద్ద గోడలు ఉంటాయి. ఇప్పటికి అవి హిస్టారికల్గా ఇప్పటికీ అవి ఆ విధంగా ఉండిపోయాయి. అయితే ఈ ఎరికోకు కొన్ని ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారాలు చాలా బలమైన ద్వారాలు అవి. ఆ బలమైన ద్వారాల గురించి ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఎరికో పట్టణం దాటాలి. ఇప్పుడు ఎరికో పట్టణం దాటాలంటే వీరికి ఏం అర్థం కావట్లేదు. చుట్టూ పెద్ద పట్టణం ఉంటుంది అని కొంతమందిని ఆ పట్టణంలోకి ఏం చేయాలంటే వేగు చూడడానికి పంపించారు. దేన్ని చూడనికట అంటే వేగు అంటే అక్కడ ఏముందో ఫస్ట్ చూసి రాపోండి, మనం ఆ పట్టణాన్ని ఎలా జయించాలో అని కొంతమందిని మాటుగా అందులో ఏం చేశారంటే వేగు చూడనికి ఆ యొక్క ఎరికో పట్టణానికి పంపించారు. ఆ పట్టణానికి పంపించిన సంగతి ఆ ఎరికో రాజుకు తెలిసిందట. ఎవరు తెలిసింది చెప్పండి? ఎవరో మన పట్టణంలోకి ప్రవేశించారని ఆ పట్టణంలో ఉన్న రాజుకు తెలిసి ఇప్పుడు ఏం చేశారంటే ఆ రాజు ఎట్లనైనా వీరిని చంపాలని చెప్పి వారు ఏం చేస్తూ ఉన్నారంటే వారిని వెతుకుతూ ఉంటే ఒక రాహాబ్ అనే వేశ్య ఏం చేసిందంటే గోడ మీద ఇల్లు కట్టుకుంది. ఎక్కడ ఇల్లు కట్టుకుంది? అందరు చెప్పాలి. ఎక్కడ కట్టుకుందట ఇల్లు? గోడ మీద కట్టుకుంది. ఆ గోడ మీద కట్టుకున్న సంగతి ఎప్పుడైతే వీరు తప్పించుకుంటూ రాజును తప్పించుకుంటా ఆ వేశ్య దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ వేశ్య ఇంట్లో ఉంటున్నారు. అప్పుడు వారితో చెప్తా ఉన్నారు, ఇగో మా దేవుడు మేము ఐగుప్తు నుంచి వస్తూ ఉంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడమే కాదు, యోర్దానును వెనుకకు మళ్ళించాడు. మేము యుద్ధం చేయకుండానే 2 రాజుల్ని హతం చేశాడని ఈ మాటలు చెప్తా ఉంటేనే ఆమె గుండెనట ఏమైపోయిందట? నీరు గారిపోయిందట. గుండెలు కరిగిపోయాట. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి
అని చెప్పి ఆమె అనుకుంటుంది. ఏ విధంగానైనా ఈ ప్రజలు ఇక్కడికి వస్తారు, ఈ ప్రజలు ఏ విధంగానైనా ఈ మా యొక్క యెరికో పట్టణం మీద దేవుడు వీరికి విజయం ఇస్తాడని చెప్పి ఆ రాహాబ్ అనే ఆ స్త్రీ ఏం చేసింది తెలుసా? అయ్యా, మీరు ఎట్లయినా ఈ ప్రాంతానికి వస్తారు, మీరు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే నన్ను, నా కుటుంబాన్ని, నా అక్క చెల్లెల్ని, నా తల్లిదండ్రులందరినీ మీరు ఏం చేయాలంటే రక్షించాలి. ఏం చేయాలి చెప్పండి? అందరు చెప్పాలి. ఏం చేయాలి? రక్షించాలని. చూడండి, అప్పుడే మారు మనసు పొందింది. మారు మనసు పొందిన ఈ యొక్క రాహాబు ఏం చేసింది తెలుసా? తన కుటుంబాన్ని రక్షించుకుంటా ఉంది. ఎవరిని రక్షించుకుంటా ఉంది? అందరు చెప్పాలి. ఎవరిని రక్షించుకుంటా ఉంది? కుటుంబాన్ని రక్షించుకుంటా ఉంది. ఆమెకి దేవుడు ఎవరో తెలియదు. ఆ క్షణమే వారు చెప్పాడు, అమ్మా ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, యోర్దానును పాయలు చేశాడు, మీ యుద్ధం చేయకుండానే దేవుడు మాకు విజయాన్ని ఇచ్చాడు అని ఈ మాటలు చెప్తా ఉంటేనే ఆమెకు పశ్చాత్తాపం కలిగి ఏం జరిగిందంటే ఆ కుటుంబాన్ని రక్షించాలి. ఏం చేయాలట? అమ్మా చెప్పాలి. ఏం చేయాలట? ఈ సంవత్సరం నువ్వు ఆత్మలు వర్ధిల్లాలంటే ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ కుటుంబం అంతటికి నువ్వు బాప్టిజం ఇచ్చే తల్లిగా మారాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ కుటుంబాన్ని ఫస్ట్ రక్షించు. నువ్వు నీ కుటుంబాన్ని రక్షించిన తర్వాత నీ ఇరుగు పొరుగు వారితో ఎప్పుడైతే సంఘంలో జనములు స్వాస్యంగా దేవుణ్ణి అడుగుతావో, దేవుడు అంటున్న మాట ఏంటంటే నీ అభివృద్ధిని చూసి నీకుంటున్న సమస్త విధమైన పనులు, నీ వ్యాపారాలు, నీ చేతి పనులు అన్నిటినట నా దేవుడు అభివృద్ధి చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది అందరికీ తేటగా కనపడాలి. రాహాబు ఏం చేసింది తెలుసా? ఇదిగో మీరు ఎట్లయినా మా ఇంటికి వస్తారు, మమ్మల్ని చంపుతూ ఉంటారు కాబట్టి మమ్మల్ని రక్షించాలి. ఏం చేయాలి చెప్పండి? చూడండి, అప్పుడే మారు మనసు. ఆ మాట విన్నందుకు ఎర్రని దారం కట్టారు. ఆ యొక్క పట్టణాన్ని దాటేటప్పుడు ఆ తల్లిదండ్రులను, రాహాబు కుటుంబాన్ని అంతా దేవుడు రక్షించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడే సువార్త విన్నది. అప్పుడే మారు మనసు పొంది ఆ కుటుంబం అంతటిని రక్షించడానికి రాహాబు, ఒక వేశ్య అయిన రాహాబు ఏం చేసింది తెలుసా? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడతా ఉంటుంది. అందుకని ఈ సంవత్సరం చెప్తా ఉన్నా, మనం ప్రార్థనలో ఎదగాలి. ఎలా ఎదగాలి చెప్పండి? అందరు చెప్పాలి. ఎలా ఎదగాలి? మన ఆత్మ అభివృద్ధి కావాలంటే మొట్టమొదటిది ప్రార్థన. ఏంటి చెప్పండి? అందరు చెప్పాలి. మొట్టమొదటిది ఏంటి చెప్పండి? ప్రార్థన. రెండవది వాక్యం. ఏంటి చెప్పండి? రెండవది ఈ మాట కూడా చదువుదాం. కీర్తన గ్రంథం 118వ కీర్తన 148వ కీర్తన 148వ వచనం. 119వ కీర్తన 119వ కీర్తన 119వ కీర్తన 148వ వాక్యం. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కనులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకుందును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా నా యొద్దకు సమీపించున్నారు. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ మంచి మాట ఉంది. నీవిచ్చిన వాక్యము నిన్ను దానించడానికి నా కనులు రాత్రి జాములు కాక మునుపే తెరుము. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ సెలవిస్తూ ఉంది, దివారాత్రులు మనం ధ్యానించాలి. బైబుల్ ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తూ ఉంటావో, ఇలా ఇక్కడ ఏమంటున్నా, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కనులు రాత్రి జాములు కాక మునుపే తెరవాలి. రాత్రి కాక మునిపే తెరవాలంటే దాని అర్థమైంది, పగటిగా ఉన్నప్పుడే నా కనులు తెరిస్తే రాత్రంతా నేను వాక్యాన్ని ధ్యానిస్తా. దేన్ని ధ్యానిస్తా చెప్పండి? ఇప్పుడు నీ ఆత్మ వర్ధిల్లాలంటే ప్రార్థన మొదటిది ఏం చెప్పండి? ప్రార్థన. రెండోది ఈ వాక్యం అట ఎలాట? దివారాత్రులు. ఒక మంచి సూత్రం చెప్తా వినండి. రోజుకు 1 గంట సేపు బైబిల్ చదివితే కరెక్ట్గా 4 నెలలు మీరు బైబిల్ చదివించారనుకోండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ చదవచ్చు. ఎన్ని నెలలు? అమ్మ చెప్పాలి. ఎన్ని నెలలు అంటే సంవత్సరానికి 4 మూల 12. అంటే సంవత్సరంలో ఈ బైబిల్ని మనం 3 సార్లు చదవచ్చు. ఎన్నిసార్లు చెప్పండి అమ్మ? ఎన్నిసార్లు చదవచ్చు? 3 సార్లు చదవచ్చు. ఇప్పటి వరకు బైబిల్ కంప్లీట్ చేసినవారు ఒకసారి చేయలేబట్టండి. కంప్లీట్ చేసినవారు 4, 5. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చెప్తున్నా, ఇప్పటి నుంచి మన ఆత్మ వర్ధిల్లాలంటే ఒక మంచి మాట ఏం చెప్తా ఉన్నానంటే వాక్య ధ్యానం ముఖ్యం. ఏ ధ్యానం చెప్పండి అమ్మ? వాక్యాన్ని
దివారాత్రులు ధ్యానించాలి. అందుకనే మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 20వ వచనం. 13:20. రాతి నేలలో విత్తబడిన వాడు వాక్యము విని దాన్ని అంగీకరించువాడు, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము అభ్యంతరపడును. ముళ్ళ పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే కానీ ఆ వాక్యము అణిచివేయను గనుక వాడు నిష్ఫలుడు. మంచి నేలలో విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివాడు ఒకడు ఎన్నంతలట చెప్పాలి ఎంతంట? 100 అంతలుగాను, ఒకడు 60 అంతలుగాను, 30 అంతలుగాను ఫలించడం అంటే అభివృద్ధి. ఫలించడం అంటే ఏం చెప్పండి అమ్మ? చెప్పాలి. ఫలించడం అంటే ఇక్కడ ఒక మాట చెప్తా. దేవుడు ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, ఒక రైతు అట విత్తనాలు విత్తుతూ ఉంటున్నాడు. ఆ విత్తనాలు విత్తుతూ ఉంటే కొన్ని త్రోవ పక్కన పడ్డాయట. ఎక్కడ పడ్డాయి? 19వ వచనం ఉంటుంది. త్రోవ పక్కన కొన్ని పడ్డాయి. ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన కొన్ని పడ్డాయి. కొన్ని రాతి నేలలో పడ్డాయట. ఎక్కడ పడ్డాయి చెప్పండి? అందరు చెప్పాలి. ఎక్కడ పడ్డాయి? రాతి నేలలో పడ్డాయి. ఇంకొన్ని ఎక్కడ పడ్డాయి? ముళ్ళ. అందరు చెప్పాలి. ఎక్కడ పడ్డాయట? ముళ్ళ పొదల్లో పడ్డాయి. ఇంకొకటి మంచి నేల. ఏ నేల అది? మంచి నేలలో పడ్డాయి. ఈ 4 మీ మైండ్లో పెట్టుకొని, మొట్టమొదటి త్రోవ పక్కన. ఎక్కడ చెప్పండి? అందరు చెప్పాలి. ఎక్కడ? ఈ త్రోవ పక్కన పడిన విత్తనానికి ఎవరైనా కాపుదలగా ఉంటారో చెప్పండి? చెప్పాలి. ఎవరైనా ఉంటారో చెప్పండి? ఆ త్రోవ పక్కన ఉన్న విత్తనాలకి ఏ మేకల్లో ఏ గొర్రెలో ఏవో వచ్చి వాటిని సర్వనాశనం చేస్తాయి. మొదటిది. రెండవది రాతి నేలలో పడ్డాయట. ఎక్కడ? అందరు చెప్పాలి. ఎక్కడ పడ్డాయట? రాతి నేలలో పడ్డాయి. ఈ రాతి నేలలో పడ్డాయి ఏం చేస్తాయంటే, చూడండి, రాతి మీద కొంచెం అప్పుడప్పుడు మట్టి మూలుస్తూ ఉంటుంది. ఆ మట్టి ఏం చేస్తుందంటే, విత్తనం పడగానే ఆ ఏరు కిందికి పోయేసరికి ఆ బండకున్న హీట్ తలిగి ఏం చేస్తుందంటే ఆ చెట్టు ఎండిపోతుంది. ఏమైపోతుంది చెప్పండి? చూడండి, రాయి మీద చెట్టు మొలుస్తుందా అమ్మ? చెప్పాలి. రాయి మీద విత్తనం పెడితే మొలుస్తుందా? మొలదు కదా. ఇప్పుడు ఏమైంది? త్రోవ పక్కనే చచ్చిపోయింది. రెండవది రాయి మీద పడ్డది, చనిపోయింది. ఇంకొకటట ముళ్ళ చెట్ల మధ్యలో పడ్డది. ఎక్కడ పడ్డది ఇంకో విత్తనం? అందరు చెప్పాలి. ముళ్ళ చెట్ల మధ్యలో పడ్డది. ఈ ముళ్ళ చెట్ల మధ్యలో పడిన విత్తనం అట పెరుగుతుంది కానీ ఈ ముళ్ళు ఏం చేస్తాయట? దాన్ని అణిచివేస్తుంది. ఏం చేస్తాయి చెప్పండి? ముళ్ళు. అందరు చెప్పాలి. ముళ్ళు ఏం చేస్తాయి? అణిచివేస్తాయి. అది అభివృద్ధి కనపడదు. అందులో అది ఎదుగుదామని చూస్తే ఎవరో ఒకరు దాన్ని అణిచివేయాలని చూస్తూ ఉంటారు. ఇంకొకటట మంచి నేలలో పడిన విత్తనం. అది ఏ విత్తనం? అది అందరు చెప్పాలి. ఏ విత్తనం అది? వాక్యం అనే మంచి నేలలో నీ విత్తనము, వాక్యం అనే ఈ విత్తనము పరమగురు క్రీస్తు అనే మంచి పొలంలో నాటబడిన నీవు ఈ వాక్యముని హృదయంలో ఫలించాలి. ఈ సంవత్సరము వాక్యములను 100 అంతలుగా ఎదగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 100 అంతలుగా మనం అభివృద్ధి పొందాలంటే ఎక్కడ పడాలి? అమ్మందా చెప్పాలి. ఎక్కడ పడాలి? మంచి నేల ఎక్కడుందంటే ఈ సంఘమే నీకు మంచి నేల. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నా, ఇప్పటి నుంచి బైబిల్ స్టడీ ఎవరు మిస్ కావద్దు. ఇక్కడ ఉన్న వారంతా లోకల్ వాళ్ళే. మీరు తప్పనిసరి బైబిల్ స్టడీకి రండి. ఎందుకంటే బైబిల్ స్టడీలో మీకు వాక్యము లోతులోకి మిమ్మల్ని తీసుకెళ్తే ఎంత విత్తనము లోపలికి ఏరు తనితే ఆ చెట్టు అంత ఫలభరితంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని మీ అందరూ చెప్తున్నా, ప్రార్థనలో ఎదగాలి. దేంట్లో ఎదగాలి? అందరూ చెప్పాలి. దేంట్లో ఎదగాలి? ప్రార్థనలో ఎదగాలి. రెండోది, వాక్యంలో నువ్వు ఎప్పుడైతే వాక్యంలో ఎదుగుతావో నీ ఆత్మ ఎదుగుతూ ఉంటుంది. నీ ఆత్మ ఇప్పని చెప్తున్నా, ప్రార్థన చేసేటప్పుడు వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి? ఉట్టిగానే ప్రార్థన చేయడం కాదు. ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి తెలుసా? ప్రభా, ఈ వాక్యం ఇచ్చావు, ఈ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు అని చెప్పి వాక్యము ఎత్తి బట్టి ప్రార్థన చేస్తే నీ అభివృద్ధి కనబడుతుంది. అందరి లెక్క నీవు ప్రార్థన చేస్తే ఏం ఉపయోగం చెప్పండి?
నువ్వు ప్రార్థన చేస్తున్నావు, పక్కలు ప్రార్థన చేస్తారు, చిన్నపిల్లలు ప్రార్థన చేస్తారు, అదే స్తోత్రాలు చెప్తూ ఏదో ప్రార్థన చేస్తే ఏం సుఖం చెప్పండి. ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే వాక్యము ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. వాక్యము ద్వారా నీ అభివృద్ధి కనపడాలి, ప్రార్థనలో నీ అభివృద్ధి కనపడాలి. ఎప్పుడైతే ఈ అభివృద్ధి కనపడుతుందో నీ ఆత్మ వర్ధిల్లుతుందట. ఏమైతే చెప్పండి, ఆత్మ. అందుకనే మార్క్స్ వార్త 4:15 కూడా ఒకసారి చదువుదాం. మార్క్స్ వార్త 4:15 అనుకుంటా, ఒకసారి మాట చదవండి. త్రోవ పక్కనున్న వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును, సంతోషంగా అంగీకరిస్తారు. ఏరు లేనందున కొంతకాలం వారు నిలుతురు, వాక్యము నిమిత్తము శ్రమ అయినను అభ్యంతపడతారు. ముళ్ళ పొదల్లో విత్తబడిన వారు, వీరు వాక్యం వింటారు కానీ ఐహిక విచారములను వాక్యమును అణిచివేయుట వలన నిష్ఫలమగును. మంచి నేలలో విత్తబడిన వారు ఎవరనగా ఏం వినాలట? అందరు చెప్పాలి, ఏం వినాలట? వాక్యము విని దానిని అంగీకరించి 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను అభివృద్ధి, 100 అభివృద్ధి, ఫలించడం అనగా అభివృద్ధి, వర్ధిల్లుట అనగా అభివృద్ధి. ఈ సంవత్సరము మంచి నేలలో పడిన విత్తనం 100 అంతలుగా 30 అంతలుగా 60 అంతలుగా ఫలించినట్లు నువ్వు వాక్యంలో ఫలించుదువుగాక. ఆమేన్. ప్రార్థనలో ఫలిస్తే ఆత్మ ఎదుగుతుంది, వాక్యంలో ఫలిస్తే ఆత్మ వర్ధిల్లుతుంది. ఈరోజు మనం మూలవాక్యం చదువుకున్నాం కదా, మన అభివృద్ధి అట తేటగా కనిపించాలట. మన అభివృద్ధి ఎలా కనిపించాలి? ఈ 2025 సంవత్సరం సంఘము క్షేమంగా ఉండాలంటే నువ్వు మొట్టమొదటిగా ప్రార్థనలో వాక్యంలో ఎదగాలి. ప్రార్థనలో, అందరు చెప్పాలి, ప్రార్థనలో వాక్యంలో ఎదిగితే ఆత్మలో ఎదుగుతావు. ఆత్మలో ఎప్పుడైతే నువ్వు ఆత్మలో ఎదుగుతావో అన్ని విషయాల్లో దేవుడు నిన్ను దీవించునుగాక. మొదటిది ఏది చెప్పానో 3 చెప్తానన్ను కదా. ఈ 3 మొదటిది ఏంటంటే ఆత్మలో అభివృద్ధి కనపడాలి ఈ సంవత్సరం. దేంట్లో? అందరు చెప్పాలి, దేంట్లో? ఆత్మలో అభివృద్ధి కనపడాలి. ఇంకొక మాట చూపెడతాను రండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బతులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ ఒక మంచి మాట ఉంది. ఏమనుందంటే మీ విశ్వాసము బహుగా అభివృద్ధి అట. బహుగా మొదటిది ఏమని చెప్పాను? ఆత్మలో అభివృద్ధి. దేంట్లో అభివృద్ధి? ఆత్మలో అభివృద్ధి. రెండోది ఏమంటుందంటే అక్కడ ఆ విశ్వాసంలో అభివృద్ధి అట. దేంట్లో చెప్పండి, అందరు చెప్పాలి. ఎందులో అభివృద్ధి పొందాలి మనం? విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. అందుకనే ఇక్కడ ఒక మంచి మాట, సహోదరులారా మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన బదులమై ఉన్నాము. ఇది మంచిదే, యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నదని పౌలు గారు తెస్సలోనిక సంఘానికి చక్కటి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. పౌలు గారు ఉత్తరం రాస్తుంటున్నాడు, మీ అభివృద్ధి, మీ విశ్వాసం అనే అభివృద్ధిని నేను కనులారా చూస్తూ ఉన్నాను, అది తేటగా కనిపిస్తూ ఉంది అని పౌలు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు తెస్సలోనిక సంఘానికి. బిడ్డలారా, మీ అందరూ చెప్తున్న మంచి మాట ఏంటంటే ఈ సంవత్సరము ఈ పరమ గురుక్రీస్తు సంఘంలో ఉంటున్న ప్రతి బిడ్డ విశ్వాసంలో ఎదగాలి. ఎలా ఎదగాలి చెప్పండి, అందరు చెప్పాలి. ఎందులో ఎదగాలి? అవిశ్వాసం ఉండకూడదు.
దేవుడు నాకు ఈ పని చేస్తాడు అంటే ఆ చేస్తాడనే నమ్మకమే ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన చేసేటప్పుడు అవుతుందో కాదు, ప్రార్థన చేసేటప్పుడు ముందుగా వీరికి ఏముంటుంది? అవిశ్వాసం. ఏముంటుంది చెప్పండి? ఏదైనా ఒక మంచి కార్యం తలబెట్టేటప్పుడు ముందుగా ఏం చేస్తారంటే డిసప్పాయింట్లకు ఎప్పుడైనా క్రైస్తవులు నెగిటివ్గా ఆలోచన చేయొద్దు. ఏం చేయొద్దు చెప్పండి? నా మీద పిడుగుబడ్డా నేను ఒకటే, నాకున్న ధైర్యం ఏంటంటే నేను ఎప్పుడు నెగిటివ్ ఆలోచన చేయను. ఏదైనా దేవుని స్తోత్రం అనుకుంటా, ముందుకే వెళ్ళాలని చూస్తా. ఆ పని వచ్చినా రాకున్నా దానికోసం పోరాడతా. అందుకని మీ అందరు చెప్తున్న ఒక మంచి మాట, మనం ఏం చేయాలంటే విశ్వాసంలో ఉండాలి. అవిశ్వాసం ఉండొద్దు. ఏముండదు చెప్పండి? కొంతమంది ఏం చేస్తారంటే జ్వరం వస్తుంది, ఆ జ్వరం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటారు. ఈ టాబ్లెట్ వేసుకుంటూ ఈ జ్వరం వచ్చినాక ప్రార్థన చేసినాక అది తగ్గుతుందో అని మరలా అవిశ్వాసంతో ఏం చేస్తారంటే ఓ టాబ్లెట్ వేసుకుంటారు. ఏం చేస్తారు చెప్పండి? టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. నువ్వు ప్రార్థన చేసావు, దేవుడు నిన్ను బాగు చేయక మునిపే నీ అంతటా నీవే ఒక టాబ్లెట్ వేసుకుంటూ ఉంటున్నావు. టాబ్లెట్ వేసుకోవడం నేను తప్పంటులే, మీకు ఉదాహరణకు చెప్తా ఉంటున్నా. కొన్ని విషయాలు మనం ఏం చేయాలంటే మన అవిశ్వాసాన్ని విడిచిపెట్టాలి, విశ్వాసంలో కొనసాగించాలి. అవిశ్వాసాన్ని చెప్పాలి. అవిశ్వాసాన్ని ఈరోజు ఈ పని చేస్తే ఏమవుతుందో, ఈ పని మంచిదనా, అమాసనా, పున్నమా, నక్షత్రాలు, తిథులు చూసుకుంటా ఇన్ని రోజులు అవిశ్వాసంలో బ్రతికావు అని ఈ సంవత్సరం నా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే విశ్వాసములో బ్రతకాలి. ఎలా బ్రతకాలి? అందరు చెప్పాలి, ఎలా బ్రతకాలి? ఒకరోజు ఏం జరిగిందంటే యేసుప్రభువు వారు ఏం చేశారంటే శిష్యులందరిని ఎంటబెట్టుకుని ఆ యొక్క సముద్రంలో పోతా ఉంటున్నాడు. ఆ సముద్రంలో పోతూ ఉంటే యేసుప్రభు ఏం చేశారంటే ఆ సముద్రం ఆ ఓడలో ఆ యొక్క ఓడ కింద మంచిగా పడుకున్నాడు. ఏం చేశాడు అని చెప్పండి? పడుకునేసరికి సముద్రం అంతా భయంకరమైన గాలులు వస్తూ ఉన్నాయి. తుఫాన్ రేగినప్పుడు సముద్రంలో చూడండి విపరీతమైన అలలు వస్తూ ఉంటాయి. ఈ అలలు వచ్చేసరికి ఆ శబ్దానికి లోపల ఉంటున్న శిష్యులందరూ భయపడుతూ ఉంటున్నారు. భయపడి ఏం చేస్తానంటే యేసుప్రభు ఎక్కడున్నాడు వెతుకుంటూ పోతా ఉంటే ఆయన సముద్రం ఆ యొక్క ఓడ అద్దరిలో పడుకుంటే అతని దగ్గరికి పోయి లేపుతూ ఉంటున్నారు. ఆయన లేపగానే ఏం జరిగిందంటే సముద్రం బయటకు వచ్చి ఆయన గద్దిస్తూ ఉన్నాడు. సముద్రమా తుఫాను ఆగని గద్దిస్తూ ఉన్నాడు. అలా గద్దించిన తర్వాత ఏం జరుగుతూ ఉందంటే ఈయన ఎప్పుడైతే సముద్రాన్ని గద్దించాడో సముద్రము నెమ్మలైపోయింది. ఏమైపోయింది చెప్పండి? సముద్రం నెమ్మలైపోయింది. ఒక దినం వీరు ఆ సముద్రంలో ఉన్నారు. యేసుప్రభు నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. దేని మీద? చెప్పాలి. ఎలా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు? నీటి మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ నీటి మీద నడుచుకొని వస్తుంటే వీళ్ళు భయపడతా ఉన్నారు. అది భూతమో దయ్యం అని వీళ్ళు భయపడతా ఉంటున్నారు. అలా భయపడుతుండగా ఒకరోజు ఆ పేతురు దగ్గరికి వచ్చి, పేతురు నీవు కూడా నీటి మీద నడు అనగానే నడవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే నడుస్తున్నాడో ఇతనికి లోపల అవిశ్వాసం ప్రారంభమైపోయింది. అవిశ్వాసం వచ్చింది, నిన్ను ఈ సముద్రంలో పడిపోతున్న పరిస్థితి ఏంది అని లోపల అవిశ్వాసం ఎప్పుడైతే వచ్చాడో సముద్రంలో మునిగిపోవడం స్టార్ట్ అవుతా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వాసములు ఉన్నప్పుడు అడుగులు ముందుకు సాగాయి. ఎప్పుడైతే అవిశ్వాసము పేతురులో వచ్చిందో పేతురు సముద్రంలో పడిపోతూ ఉంటున్నాడు. బిడ్డలారా, మీ అందరూ చెప్తున్న ఒక మంచి మాట, మనము విశ్వాసంలో ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? అది మన ముందు మరణం ఉన్నా, మన ముందు చావు నీ కళ్ళ ముందున్నా, ఈ చావు నన్ను ఏమి చేయదని నువ్వు విశ్వాసంలో ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక మంచి మాట ఉంటుంది, ఒక మంచి మాట. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయం. అందరం తీద్దాం, ఈ చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. 21వ అధ్యాయం త్వరగా చదవండి. 21 నుంచి కొన్ని వచనాలు. 15వ అధ్యాయం 21 నుంచి. యేసు అక్కడి నుంచి బయలుదేరి ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను అనే స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తెకు దయ్యం బట్టి బహుబాధపడుచున్నది, కేకలు వేస్తుంది. అందుకు ఆయన ఒక్క మాట అయినను చెప్పలేదు. శిశువులు వచ్చి ఆయనను ఏడుకొనగా, ఇప్పుడు యేసుప్రభువు మాట్లాడుతూ ఉన్నాడా? ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని ఆమె వచ్చి యేసయ్యను మొక్కి, ప్రభువా,
నాకు సహాయము చేయమని అడిగెను. అందుకైన పిల్లలు రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే అవునుగా కానీ ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే దేవునికి స్తోత్రం. ఒక్క నిమిషం ఇక్కడ చూద్దాం. యేసుప్రభువు వారట బయలుదేరి తూర్పు సిదోను ప్రాంతంలో వెళ్తూ ఉంటుండగా ఆ ప్రాంతంలో ఉన్నట ఒక తల్లి తమ కుమార్తెకు దయ్యం పట్టింది. ఏం పట్టింది చెప్పండి, అందరు చెప్పాలి. ఏం పట్టింది? దయ్యం పట్టింది. ఈ దయ్యం పట్టిన ఈ యొక్క స్త్రీ అట తన కుమార్తెను వెంట పెట్టుకొని యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉంది. ఈమె ఎవరంటే కానాను స్త్రీ. ఎవరు చెప్పండి, చెప్పాలి. కానాను స్త్రీ. ఈ కానాను స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉంటుందో ఆ యేసు ప్రభు ఈమెను పట్టించుకుంటూ ఉంటుందిలే. నేను ఇశ్రాయేలు కోసం వచ్చిన అని కానాను కోసం రాదని చెప్పి వారిని తప్పించుకొని ఆమె ఎప్పుడైతే ఆమె యేసు ప్రభు ఏమంటే పెడతా ఉందో అసలు ఆమెను పట్టించుకోకుండా ఒక మాట అంటున్నాడు, ఇదిగో నువ్వు కుక్క లాంటి దానవని ఆమెను అంటా ఉంటే ఆమె ఏమంటుంది తెలుసా, అయ్యా నేను కుక్కనే కానీ నా బిడ్డను బాగు చేయి అని యేసయ్యను గోసాడుతూ ఉంటే అప్పుడు ఒక మంచి మాట అన్నాడు, నీ విశ్వాసము, అమ్మా చెప్పాలి, నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది అని చెప్పి కిందికి వచ్చేసరికట ఆ మాట ఆమె ఎప్పుడైతే చెప్పాడో ఆ కుమార్తెలో ఉన్న దయ్యం వెళ్ళిపోయి ఆమె అప్పుడే బాగుపడిందట. దేవుని స్తోత్రం కలిగును గాక. హల్లెలూయా. విశ్వాసం ఉంచాలి. మనం ఏముంచాలి చెప్పండి. పేతురు విశ్వాసం ఉంచలేదు, సముద్రంలో పడిపోయాడు. విశ్వాసం ఉన్నంతసేపు పేతురు సముద్రంలో నడిచాడు. అవిశ్వాసం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సముద్రంలో పడిపోయాడు. ఇక్కడ కానాను స్త్రీ కుమార్తె కోసం యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, విశ్వాసంతో వచ్చింది. ఎలా వచ్చింది చెప్పండి, అందరు చెప్పాలి. ఎలా వచ్చింది? విశ్వాసంతో వచ్చింది. బైబిల్లో ఒక తండ్రి ఉన్నాడు, యాయీరు. ఎవరు చెప్పండి? యాయీరు, ఈ అధికారి. కుమార్తె చనిపోయింది, ఇంటికాడ పిల్లన గుర్రలు వాంచేవారు ఉంటున్నారు, డ్రమ్స్ కొట్టేవారు ఉంటున్నారు, సమాధులు తీసేవారు ఉంటున్నారు. అక్కడ ఇల్లంతా ఒక మనిషి చనిపోతే ఏ విధంగా ఉంటుందో ఆ ఇల్లంతా భయంకరంగా ఉంటుంది. ఆ భయంకరమైన ఇంటిలో అట ఈ తండ్రి ఏం చేశాడు తెలుసా, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తె చనిపోయింది ప్రభువా, నువ్వు నా ఇంటికి వస్తే నా కుమార్తె బ్రతుకుతాను. విశ్వాసం. ఎలా చెప్పండి? విశ్వాసం. ఎప్పుడైతే ఆ విశ్వాసాన్ని యాయిరు యేసు ప్రభు దగ్గర తీసుకెళ్లాడో ఇంటికి వచ్చేసరికి చనిపోయిన కుమార్తె తిరిగి మరల బ్రతికింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సంవత్సరం మనం ఏం తెలుసా, విశ్వాసంలో అభివృద్ధి. ఎందులో అభివృద్ధి? అందరు చెప్పాలి. ఎందులో అభివృద్ధి పొందాలి మనం? మొదటిది ఆత్మలో అభివృద్ధి. ఆత్మలో అభివృద్ధి. రెండోది చెప్పాలి. దేంట్లో అభివృద్ధి పొందాలి మనం? విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. మూడో మాట చూపెడతాను. కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీలో ఉంటున్న సంఘానికి పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఒక్క నిమిషం. కొలస్సీలో రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. వినన నాటి నుండి మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక సంపూర్ణమైన జ్ఞాన ఆత్మ పూర్ణముగా గ్రహించిన వారమై ప్రతి సత్కార్యములో దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిది ఆత్మలో అభివృద్ధి. దేంట్లో అభివృద్ధి చెప్పండి? రెండోది విశ్వాసంలో అభివృద్ధి. ఇక్కడ ఏమంటుందంటే జ్ఞానముందు అభివృద్ధి అట. దేని అని చెప్పండి, చెప్పాలి. దేంట్లో మనం అభివృద్ధి పొందాలి?
అందరు చెప్పాలి, దేంట్లో అభివృద్ధి పొందాలి? జ్ఞానం. దేంట్లో చెప్పండి? జ్ఞానంలో ఎప్పుడైతే మనం అభివృద్ధి పొందుతామో దైవిక జ్ఞానం. అది ఏ జ్ఞానం చెప్పండి? లోక సంబంధమైన జ్ఞానం కాదు, అది దైవిక జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం చెప్పండి? ఇప్పుడు చూడండి, ఇంత మీరు రక్షణ అనుభవంలోకి వచ్చారు. రక్షణ అంటే దానికి అర్థం తెలియదు, అభిషేకం అంటే అర్థం తెలియదు, ఆ తర్వాత వైరాగ్యం అంటే అర్థం తెలియదు. మనం ఆ దైవిక జ్ఞానంలో ఎదగాలి. ఏ విధంగా చెప్పండి? అమ్మ అందరు చెప్పాలి, దేంట్లో ఎదగాలి? నువ్వు ఎందుకు రక్షణ పొందుకున్నావంటే ఏం చెప్పాలి? ఇతరులకి ఆ రక్షణ అనుభవం చెప్పాలి. ఏం చెప్పాలి చెప్పండి? రక్షణ అనుభవం చెప్పాలి. ఆ జ్ఞానం యుక్తమైన దైవ సంబంధమైన జ్ఞానంలో మనం అభివృద్ధి పొందాలట. దైవ సంబంధమైన జ్ఞానము అది పరలోకం నుంచి దేవుడు దయచేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు ఆత్మలో వర్ధిల్లుతావో, రెండోది విశ్వాసంలో వర్ధిల్లుతావో, ఈ రెండు సమపాలకంగా నువ్వు ఎదుగుతూ ఉంటే మూడవది ఏం చేస్తాడు తెలుసా? దేవుడే నీకు జ్ఞానం ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యంలో జ్ఞానం ఉంది. ఎక్కడ జ్ఞానం ఉంది చెప్పండి? వాక్యంలో జ్ఞానం ఉంది. ఈ జ్ఞానాన్ని మనం అన్ని పుస్తకాలు చదివినట్టు ఈ బైబిల్ చదివితే ఏం అర్థం కాదు. చాలామంది ఏం చేస్తారంటే న్యూస్ పేపర్ లెక్క చదువుతూ ఉంటారు. ఇది నేను చెప్పాను, బైబిల్ స్టడీలో చెప్పాను, ఏ గ్రంథం ఎప్పుడు చదవాలి, ఏ గ్రంథం ఏ లింకుతో చదవాలి. మీకు ఉదాహరణకు చెప్తాను. న్యాయాధిపతులు, రూత్ రెండు కలిపి చదివితేనే ఆ సారం నీకు అర్థమవుతుంది. ఇదొక్కసారి అదొక్కసారి చదివితే నీకు బైబిల్ అర్థం కాదు. ఇలా కొన్ని చెప్పాను మీకు, సమూయేలు గ్రంథాలు కొన్ని లింకులు చేసి చెప్పాను. ఈ గ్రంథం ఈ టైం ఈ రెండు లింకులు చేసి చదివితేనే అర్థమవుతుందని చెప్పాను. అందుకనే మీ అందరూ చెప్తున్న ఒక మంచి మాట ఏంటంటే, రేపు జరుగుతున్న బైబిల్ స్టడీ కూడా చాలా విలువైంది. అది అపోస్తుల కార్యం ఏంటంటే పత్రికలకు ప్రారంభించబడతా ఉంటాయి. అక్కడి నుంచి అది చూస్తే ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు అపోస్తల గ్రంథంలో రాసి ఉంటుంది, సువార్తల గురించి రాసి ఉంటుంది. ఇవన్నిటికీ మధ్యలో అపోస్తల కార్యం ఉంది. కాబట్టి తప్పనిసరిగా అపోస్తల గ్రంథం యొక్క ధ్యానం చేసేటప్పుడు దాదాపు నాకు ఇప్పటికే నాకు ఒక 5-6 శీర్షికలు దాంట్లో. అపోస్తల కార్యం అన్ని గ్రంథాల లెక్క ఒకరోజు చెప్పేది కాదు. అది కనీసం ఒక 5-6 వారాలు చెప్పాలి దాని గురించి. ఎన్ని వారాలు చెప్పండి? ఒక 5-6 వారాలు దాన్ని కంటిన్యూ చేస్తేనే అపోస్తల కార్యం కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ దానికి మీరు వస్తేనే మిగతా వాటికి అర్థమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా గురువారం బైబిల్ స్టడీకి అందరూ మనసు పెట్టి రావాలి. 7:30కే ప్రార్థన పూర్వకంగా మీరు ఉండండి. అప్పుడు దైవికమైన జ్ఞానం. అది ఏ జ్ఞానం చెప్పండి? ఈ సంవత్సరం మనం ఏం చేయాలి తెలుసా? బైబిల్లో ఎదగాలి. జ్ఞానం, దైవిక జ్ఞానం. ఏ జ్ఞానం చెప్పండి? అది చెప్పాలి. ఏ జ్ఞానం అట? అసలు ఒక మంచి మర్మం ఉంది బైబిల్లో. ఒకసారి ఆ మాట మీరు చదవండి. ఈ జ్ఞానం ఉంటే ఏం చేయబోతాము మనం అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. క్రీస్తు యేసునందు ఒకసారి 3వ అధ్యాయము 8వ వచనం చదవండి ఫస్ట్ నుంచి. దేవుడైన మన ప్రభు అయిన క్రీస్తు చేసిన నిత్య సంకల్పము చొప్పున ఎక్కడట? పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము చాలా ఒక్క నిమిషం ఇక్కడ చూడండిగా. ఇప్పుడు మూడోది ఏంటంటే జ్ఞానంలో అభివృద్ధి. దేంట్లో అభివృద్ధి చెప్పండి? నేను మొన్న నాతో పాటు కార్తీక్ ఉన్నాడు. దాదాపు 20 మంది ఫాస్టర్లు ఉన్నారు అక్కడ సంఘంలో. వాస్తవంగా నేను చాలా భారంగానే పోయినా అక్కడికి. ఎందుకంటే ఒక మంటతో పోయినా ఆడికి. నేను ఎట్లనైనా వాక్యం ద్వారా వీళ్ళందరితో దేవుడు మాట్లాడని ఒక మంటతో అక్కడికి వెళ్ళాను. వాక్యం చెప్తా ఉన్నాను అక్కడ. నేను చెప్తున్నంతసేపు పెద్ద సేవకులు చిన్న పిల్లల వాళ్ళని నోట్ చేస్తూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రభా, నాకు ఈ జ్ఞానం ఇచ్చినందుకు నీకు వందనాలని వచ్చేటప్పుడు దేవుని స్తుతించుకుంటూ వచ్చాను. నేను చెప్తా ఉన్న యథార్థంగా నేను ఆత్మలో అభివృద్ధి పొందాను, విశ్వాసంలో అభివృద్ధి పొందాను, దైవికమైన జ్ఞానంలో అభివృద్ధి పొందాను. ఒకప్పుడు మీ లెక్క నేను ఇక్కడ విశ్వాసిని,
అక్కడ కూర్చునే వాడిని, ఈ దినము దేవుడు నన్ను ఇక్కడ నిలబెడతా ఉంది, నా అభివృద్ధి కనులార మీకు కనబడతా ఉంది. ఎలా కనబడతా ఉంది చెప్పండి? ఒక 10 సంవత్సరాల్లోనే నా దేవుడు నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఈ దినము అనేక సంఘాలకు వాక్యాన్ని బోధించే కృపను ఇచ్చాడు. అందరి లెక్క కాదు, సమయ సందర్భంగా వాక్యం చెప్పే జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మీ అందరు చెప్తా ఉన్నా, నన్ను అభివృద్ధిలోకి తీసుకొచ్చిన దేవుడు ఈ సంవత్సరము ప్రతి ఒక్కరిని అభివృద్ధిలోకి తీసుకొచ్చునుగాక. హల్లెలూయా. అక్కడ ఏముంటుందంటే, పరలోకంలో ఉంటున్న ప్రధానులు అట. ఎవరు చెప్పండి? పరలోకంలో ఉంటున్న ప్రధానులకు, దేవదూతలకు, 24 పెద్దలకు, ఆ గోత్రకర్తలందరికట సంఘము ద్వారా జ్ఞానాన్ని అందించాలట. ఎవరి ద్వారా చెప్పండి? దేవుడట మనను నిలబెట్టి దేవదూతలను ఆడ కూసబెడతాడు. ఆడ కూసబెట్టి, మహేందర్ నువ్వు వాక్యం చెప్పంటే దేవదూతలందరూ వాక్యం వింటూ ఉంటారట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మాట మరలా చదవండి ఒకసారి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య సంకల్పము చొప్పున పరలోకములో, అదిగో 24 పెద్దలు ఉంటున్నారా, అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఉద్దేశించి శోధింపశక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును, ఇగో అక్కడ ప్రధానులు అంటున్నాడు, అధికారులు అంటున్నాడు, కిందికి వచ్చేసరికి అన్యజనులకును మరుగై ఉన్న ఆ మర్మము పరిశుద్ధులందరితో అత్తల్పుడనైనా నాకు, దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధుల్లో అత్యల్పుడికట ఈ అవకాశం ఇచ్చాడు దేవుడు. ఏం తెలుసా? దేవదూతలకు బోధించే, ప్రధానులకు బోధించేది సంఘము ద్వారా. ఎవరి ద్వారా చెప్పండి? ఒక దినం మనం నిలబడి వాక్యం చెప్తే ప్రధానులందరూ కూర్చొని వాక్యం వినబోతూ ఉన్నారు, దేవదూతలు వాక్యం వినబోతూ ఉన్నారు. అందుకని మీకు అందరు చెప్తున్నా, దైవిక జ్ఞానంలో ఎదగాలి. ఏ విధంగా చెప్పండి? దేవదూతలకు పక్కన పెట్టండి, ఫస్ట్ మీ ఇంట్లోకి చెప్పేంత జ్ఞానం మీకుందా? మీ ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పే జ్ఞానం మీకుందా? అయితే ఈ సంవత్సరం నా దేవుడు ప్రతి ఒక్కరికి దైవిక జ్ఞానం ఇచ్చునుగాక. ఆమేన్. మొదటిది దేంట్లో వర్ధిల్లాలని చెప్పాను? అందరు చెప్పాలి. దేంట్లో వర్ధిల్లాలి? ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లాలంటే ఏం కావాలి మనకి? ప్రార్థన, వాక్యం. ప్రార్థన, వాక్యం. రెండో దేంట్లో వర్ధిల్లాలి? విశ్వాసంలో. దేంట్లో చెప్పండి? విశ్వాసంలో వర్ధిల్లాలి. మూడవది జ్ఞానము. జ్ఞానం. అది ఏ జ్ఞానం? లోక సంబంధమైన జ్ఞానం కాదు, అది దైవిక జ్ఞానం. ఏ జ్ఞానం అది? ఎప్పుడైతే ఈ 3 నీళ్ళకి వస్తాయో సంఘము క్షేమాభివృద్ధి నందుతూ ఉంటుంది, సంఘము విస్తరిస్తుంది. సంఘము నీ వలన తేటగా ఈ మరిపడ ప్రాంతంలో ఒక్కొక్కరు ఒక సువార్త యోధులుగా మార్చబడతా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే ఫస్ట్ నీవు మారాలి. ఏం కావాలి చెప్పండి? ఫస్ట్ ఏం కావాలి? నువ్వు మారాలి. నీలో ఆత్మ ఆవేశం ఉండాలి. ఏముండాలి చెప్పండి? నేను దేవుని కోసం ఈ పని చేస్తా, దేవుని కోసం అవసరం అనుకుంటే శ్రమలైనా, హింసలైనా, నిందలైనా, అవమానాలైనా ఏదైనా నేను దేవుని కోసం పడతానని నువ్వు ఎప్పుడైతే నువ్వు వైరాగ్యంగా దేవునికి అప్పచెప్పుకుంటావో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ ఆత్మను వర్ధిల్లింపజేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఆత్మను ఏం చేస్తాడు? ఆత్మ వర్ధిల్లుతూ ఉంటే ముఖము తెల్లగా ప్రకాశిస్తుందట. మోషే దేవునితో ఆత్మలో ఉంటున్నాడు, కిందికి వచ్చేటప్పుడట ఆ ముఖము ప్రకాశిస్తూ ఉంది. ఏం చేస్తామని చెప్పండి? ముఖం ప్రకాశిస్తూ ఉంది. అందుకని మీ అందరు చెప్తా ఉన్నా, కొంతమంది ముఖాలు ఎప్పుడు ఎండిపోతూ ఉంటాయి. ఏం చేస్తూ ఉంటే చెప్పండి? కొంతమంది నల్లగున్న వారు ఎప్పుడు మెరుస్తూ ఉంటారు. వారిలో ప్రార్థనాత్మ ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? ప్రార్థనాత్మ. మీ అందరు చెప్తుంది, ఈ సంవత్సరం మన ముఖాలు ప్రకాశించునుగాక. ఆమేన్. ప్రకాశించాలంటే ఏం కావాలి? ప్రార్థనలో ఎదగాలి. ఎలా ఎదగాలి చెప్పండి? ప్రార్థనలో ఎదగాలి. ఈ 3 ద్వారా దేవుడు మనల్ని దర్శించినందుకు దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దాం.